ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్లి విక్రయించే వరకు రైతులకు కష్టాలు తప్పటం లేదు. పండించిన ధాన్యం తూకం వేసే సమయంలోనూ 50 కిలోల బస్తాపై 3 కిలోల వరకు తాలు తీసేస్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన ప్రభుత్వం తాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మిషన్లతో రైతులకు నష్టం కలగకుండా ఉంటుందని అధికారులు ఆశిస్తూ ఉండగా రైతులు మాత్రం అది కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం లేదంటున్నారు. ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొన్నా, ప్రభుత్వం కొన్నా తమకు తాలు విషయంలో నష్టాలు తప్పటం లేదని వాపోతున్నారు. రైతులపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించే ధాన్యాన్ని మార్కెట్లో తరలించాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మార్కెట్లోకి వెళ్లే వరకు కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రం చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకుంటే వరి ధాన్యానికి సంబంధించి కూడా అత్యధికంగా ఈ వరి ధాన్యం అమ్మే సమయంలో కూడా ఇటు ఐకేపీ కావచ్చు కానీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మినా కూడా చాలా వరకు ఈ తరుగు తీస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే కూడా ప్రవేశపెట్టింది. అదే చూస్తున్నాం మనం ఇక్కడ. ప్రధానంగా ఇక్కడ వరి ధాన్యం అంటే ఎక్కువగా తారు లేకుండా ఉండేందుకు కూడా ఈ అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ ధాన్యం వేస్తే మిగతా ప్రాంతానికి చూస్తే తారులు ఎక్కువ లేకుండా మిగతా కొంచెం మాత్రమే వరి ధాన్యం మాత్రం స్పష్టంగా మిషన్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ ధాన్యాన్నే నేరుగా మిల్లర్లకు పంపించే అవకాశం ఉంటే ఐకేపీ ద్వారా కొనుగోలు చేయవచ్చు, లేకపోతే ప్రైవేట్ ద్వారా కొనుగోలు చేసిన వారు కూడా ఈ తారు లేకుండా నేరుగా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకే కావచ్చు, మిగతా గోడౌన్లో కూడా పంపించే అవకాశం ఉంటుంది. అయితే చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ రైతుల నుంచి వచ్చినటువంటి ఈ ధాన్యము ఎక్కువగా తాళ్ళు ఉంటుందని చెప్పేసి చాలా వరకు కూడా 40%, 30% ఇలా సంచిలో తీసేసిన నేపథ్యంలో చాలా వరకు ధాన్యము నష్టపోతున్నామని చెప్పి రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త తరహా మిషన్ కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో ఇది వినియోగానికి వస్తుందా లేదా అనే దానిపైన కూడా రైతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇప్పుడు చాలా మంది రైతులు ధాన్యం తీసుకొస్తే చాలా తరుగు తీస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఎట్లా ఈ మిషన్ ఉపయోగపడతాయా, ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ మిషన్ ఎంతమంది కడతారు సార్? పెట్టో 2-3 రైతులు కడతారు, అందరికీ కడతారా సార్? పెట్టలేరు కదా. కంచి మీద వేరే ఎక్కడ అమ్మింది అనుకో, ఎంత తాళ్ళు పోతుంది, ఎంత తీస్తున్నారు? ఎంత తీస్తారు సార్? 1/4 కిలో కన్నా ఎక్కువ ఏం పోతుంది తాళ్ళు. మనం తూరు పడితే అంతే 1/4 కిలో కన్నా ఎక్కువ ఏం పోతుంది. కింటల్ వెనక 3 కిలోలు పోతుంది, మిల్ కాడ 3 కిలోలు పోతుంది. 6 కిలోలు తరుగు అయినాక రైతు పరిస్థితి ఏంది? ఒక ప్యాకెట్ వెనుక 3 కిలోలు కట్ అవుతున్నాయి, 40 కిలోలకు 3 కిలోలు కట్ అవుతుండే. ఇప్పుడు అంటే కిలో 1 కిలో 250 గ్రాములు 300 పెడుతున్నారు. మళ్ళీ అది కాక 1 కిలో నర కట్ చేస్తున్నారు రైస్ మిల్ కాడ. మళ్ళీ మేము ఎట్లా సార్? ఒక్క సంచనక 3 కిలోలు పోయినట్లే కదా సార్? మళ్ళీ ఎట్లా? మేము 40 కిలోలకు 3 కిలోలు పోయినాక ఎట్లా సార్? సంచి తూకం అలా 500 గ్రాములే ఉంటుంది. అది ఇట్లా కట్ చేస్తారు రైతులు. మళ్ళీ 17 వస్తే మన జాయింట్ కలెక్టర్ 17 వస్తే తీసుకున్నాడు. ఇవాళ వీళ్ళు ఏమో చేస్తారు 14, 12, 13 కన్నా ఎక్కువ తీసుకుంటలేరు వీళ్ళు. టైం వచ్చినప్పుడు చేస్తామంటే వర్షం ఒకటే తగులుకున్నది. ఆ వర్షానికి వీళ్ళు ఏం చేయలేకపోతున్నాము. ఇక అది ఇది అని చెప్పి అంత రైతుకే ఇబ్బంది చేస్తున్నారు. ఏ చేసినా కటింగ్ 3 కిలోలు, ఒక సంచానిక 3 కిలోలు, 40 కిలోలు అంట 3 కిలోలు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మంచి పద్ధతే కానీ అమలు అయ్యేది కష్టం. ఒక్కొక్కరికి 2 కైటాలకు అతలోడు వానొచ్చి పాయ. హార్వెస్టర్లో మార్పు రావాలి. పోసేటప్పుడు మంచి జల్లి వేసి, ఆ ఓనర్ ఉన్నాడు కదా, ఓనర్ ఏం చేయాలి? పొద్దున్నే లేసి జల్లి దులుపుకొని రైతుకు పోయేటప్పుడు మధ్యాహ్నం ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మళ్ళీ జల్లి దులుపుకొని, జల్లి ప్రాబ్లం వస్తే కూడా తీసేసి అట్లా చేస్తే శుభ్రంగా నీట్గా వస్తుంది. ఇంత ప్రాబ్లం ఉండదు, ఈ మిషన్ అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. అట్లా కూడా అధికారులు ఏం చేయాలంటే హార్వెస్టర్ వాళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టి మీ మీద కూడా ఏమన్నా కంప్లైంట్ వచ్చిందంటే మీ మిషన్ సిల్లేస్తాం నడవకుండా. మీరు అన్ని రైతుకు సహకరించి చేస్తే మంచిగా ఉంటుంది, గవర్నమెంట్కు లాభసాటిగా ఉంటుంది, రైతులకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటే సార్, రైతు ఎంతో కష్టపడి పరిస్థితులు అనుకూలంగా లేకుండా కష్టపడి పండిస్తున్నారు. ఈ పండించిన దానికి వాళ్ళకు సపోర్ట్ ప్రైస్ సరిగా లేదు. జస్ట్ 60 రూపాయలు పెంచితే రైతుకి ఏమి మిగులుతుంది సార్? లేబర్ ఛార్జ్ పెరిగింది, ఫర్టిలైజర్ పెరిగింది, చూడండి ఇప్పుడు లేనిపోని ఖర్చులు. ఇప్పుడు ఈ మిషన్ నడపాలన్నా ఒడ్లు దొబ్బనికి 2 కూలీలు కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దొబ్బనికి 2 కూలీలు కావాలి. ఇదంతా మాకు రైతుకు ఖర్చు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది తప్ప రైతుకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఏం లేదు. విధి లేక రైతు వ్యవసాయం చేస్తున్నాడు. రైతు గవర్నమెంట్లు అంటారు కానీ రైతుకు సపోర్ట్ అనేటటువంటిదే లేదు. ఇంతవరకు రైతు భరోసానే లేదు. అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మిషన్ పెట్టి పడతాం, ఇబ్బంది ఏం లేదు. మరి మీరు గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? రైస్ మిల్లులో మాకు యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటారా? మేము 41 పెట్టి తూకం చేసి ఇస్తాం. అదే లెక్కన ఇస్తారా? ఆడ కూడా మళ్ళీ కట్టు ఇది వేసినా కూడా మళ్ళీ ఆడ కట్ చేస్తామంటే ఇంకెందుకు ఇవన్నీ ఎందుకు? మరి ఇంకా
ఇప్పుడు అది ఉందనే కదా సార్ ఇప్పుడు మిషన్ తెచ్చింది. మరి కనీసం అట్లా మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, గవర్నమెంట్ కానీ ఏమైనా గ్యారంటీ ఇస్తారా? చాలా వరకు కూడా వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాళ్ళు తీస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తీస్తున్నప్పటికీ మరోసారి తూకం వచ్చిన తర్వాత కూడా రైస్ మిల్లర్ల వద్ద కూడా మరోసారి తాళ్ళు తీస్తున్నారని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే చాలా వరకు రైతులు అయితే వరి ధాన్యం తీసుకొచ్చారో కళ్ళల నుంచి తీసుకొచ్చి పూర్తిగా అధికారులకు అప్పచెప్పినప్పటికీ కూడా వారికి మాత్రం సరైన గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తుంది. తాళ్ళు ఒక్కొక్క సంచి 40 కేజీల మీద వస్తే దాదాపు 3 కేజీల వరకు తాళ్ళే పోతుంది. ఇది ఇక్కడ తాళ్ళు పోవడం కాకుండా మళ్ళీ రైస్ మిల్లర్ దానికైనా కూడా అక్కడ తాళ్ళు తీస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు సమగ్ర విచారణ జరిపించి రైస్ మిల్లర్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. శ్రీనివాస హెచ్ఎం టీవీ వనపర్తి జిల్లా.